భువనగిరి జెడ్పీ చైర్మన్పై దాడిని ఖండించిన బీఆర్ఎస్ మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలతో బీఆర్ఎస్ జోరు. ఇవాళ మహబూబ్ నగర్, బెల్లంపల్లి, మేడ్చల్లో మీటింగ్. కాంగ్రెస్ గ్యారంటీలు అమలయ్యేదాకా వేటాడుతాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న కేటీఆర్. మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా. 56 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు. గతేడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసా జారీ. వరుసగా ప్రపంచ రికార్డు నెలకొల్పామన్న యుఎస్ ఎంబసీ. ఇక అప్డేట్ చూస్తే మంత్రులమన్న సోయి లేదు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామన్న ఇంగితం లేదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడమే. స్థాయిని మర్చిపోయి కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలను జనం ఏవగించుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా గూడూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి నోటి దురుసు ప్రదర్శించారు. సందీప్ రెడ్డికి తల్లిదండ్రుల పేరుతో పదవి వచ్చిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సందీప్ రెడ్డి సహా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ ను పట్టుకుని అలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. కోమటిరెడ్డి గోబ్యాక్ నినాదాలతో మారుమోగించారు. దీంతో కోమటిరెడ్డి ఆగ్రహంతో పోలీసుల చేత సందీప్ రెడ్డిని స్టేజ్ కిందకు దింపేశారు. మంత్రి కోమటిరెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును ఖండించారు. ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జెడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి అరాచకంపై గట్టిగా నిలబడి నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అధికారంలోకొచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలంటూ తన అహంకారాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా ప్రతినిధులకు గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజా పాలనంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పాలనలు ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని దుర్భాషలాడటంపై మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా కార్యక్రమం నుంచి వెళ్లగొట్టడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ కు వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అధికారం మదంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రక్షించాల్సిన పోలీసులే సందీప్ రెడ్డిని నెట్టేయటం దారుణమని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు వాడు. ఒక జెడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూతు మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 చేస్తామని అన్నారు, మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడినరు అన్నాడు.
రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు రావుల శ్రీధర్ రెడ్డి. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే మరి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఓ కేబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అధికార మదానికి దురహంకారానికి ఇదొక నిదర్శనంగా కనబడతా ఉంది. ప్రజాపాలనంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు నియంతృత్వ ధోరణిలో పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిగిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి నయవంచనకు మారుపేరని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా అంటే 10,000 17 ఇచ్చుడు ఇస్తున్నా 15,000 పరిగిస్తున్నా. పక్కనే ఉన్నది కొడంగల్ వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో? మరి ఇంత అబద్ధం చెప్పచ్చా ముఖ్యమంత్రి అంటే? ఆయన పచ్చి అబద్ధాలు అంతర్జాతీయ వేదికల మీద ఉన్నది లేనట్టు చెప్పవచ్చునా? తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ నరనరాన, కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పారు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలైబలై చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పింది. నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు, నేను అడుగుతున్న చెల్లెలు, మీరు చెప్పాలన్నా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ నోడగొట్టింది ఏ పార్టీ? బీఆర్ఎస్. బండి సంజయ్ నోడగొట్టింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ బీజేపీ ఆయన నోడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ నోడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు నోడగొట్టింది ఏ పార్టీ? సోయం బాపురావు నోడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్ ఖాన్లని బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకి పొద్దుంటుందని నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఓడగొట్టే తెలియలేదు కాంగ్రెస్ వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు. మళ్ళీ వారు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇలా చూడండి, ఎవరితో కలిసినారో ఆలోచించండి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 అయినా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత వారం రోజులుగా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 4-5 రోజులుగా చలి మళ్ళొకసారి తన ప్రతాపాన్ని చూపిస్తూ 6 నుంచి 8 డిగ్రీల వరకు మన భీంపూర్లో 6.7, అర్లీలో 8 డిగ్రీస్ ఆ విధంగా చూపిస్తూ ఆదిలాబాద్లో 9.5, సిరిపురియో అట్లాంటి ప్లేసులలో కూడా చాలా తక్కువగా చలి రికార్డ్ అవుతుంది. టెంపరేచర్స్ అన్నీ పడిపోయినాయి.
డే టెంపరేచర్ కూడా చాలా తక్కువగానే ఉంది. 29, 30, 32 డిగ్రీస్ వరకు మాత్రమే ఉంది. కాకపోతే సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి ఉత్తరాయణం మొదలైన తర్వాత డే టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది మెల్లమెల్లగా. అయితే ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి శీతల గాలులు వీయడం వల్ల నార్త్ ఇండియాలో హిమాలయ పర్వతాలలో మంచులు కురుస్తున్నాయి కాబట్టి ఆ శీతల గాలుల వల్ల మనకు కూడా చలి ఒకసారి పెరిగింది. భీంపూరు ఆల్రెడీ లోపల కూడా మనకి ప్రాంతం లోపల చలి విపరీతంగా ఉన్నది. ప్రొద్దున పిల్లలు కూడా స్కూల్కి పోతందుకు తయారు చేస్తుంటే చలికి వణుకుతూ పోకలేకపోతున్నారు, అన్నం తినలేకపోతున్నారు. ఈ చలి నుండి అందరం ఎట్లా అంటే రక్షణ ఎవరిది వాళ్ళే రక్షణ వేసుకుంటూ షుటర్స్ కానీ క్యాప్లు కానీ గ్లౌజులు కానీ ఇవన్నీ వేసుకొని ఎవరిది వాళ్ళు కొంచెం వయసు అయినటువంటి వాళ్ళు బయట వెళ్ళక తిరగకుంటేనే మంచిది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీటీలో అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పిప్పల్దరిలో 7 డిగ్రీలు, ఆదిలాబాద్ 7.2, జైనద్ 7.5, తాంసీలో 7.5, బరంపూర్లో 7.7, చప్రాలలో 7.8, లోకారిలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్ జిల్లా పెంబిలో 8.7 డిగ్రీలు, విశ్వనాథ్పేటలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉదయం సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చలిగాలుల ప్రభావంతో ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ మధ్య చలి బాగా పెరిగింది, అన్ని చేతులు కాళ్ళు ఇలా వణుకుతున్నాయి. సడన్గా వచ్చింది మార్పు, ఎందుకు వచ్చిందో అవసరం అర్థమవుతలేదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం చలి వల్ల. ఇది సడన్గా వచ్చింది. ఇంతకుముందు చలికాలం అన్నప్పుడు కూడా అంత చలి లేదు, కానీ సడన్గా ఇది రావడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బస్సులలో కూడా జర్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. బండి తీసి బయట బయలుదేరదామన్నా చేతులు వణకడం చాలా ఎక్కువ ఉంది. చలి గత 4-5 రోజుల నుండి చలి విపరీతంగా పెరిగింది. సంక్రాంతి అయిపోయింది, ఇక చలి ఉండదేమో అనుకున్నాం, కానీ సంక్రాంతి తర్వాత కూడా విపరీతంగా చలి పెరిగి బయటకు వెళ్ళడానికి పరిస్థితి ఉంది. ఈ బయటకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ షట్టరు, మంకీ క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళినా కూడా ప్రమాదంగా ఉంది. పిల్లలకు కూడా జలుబులు చేస్తున్నాయి. స్కూల్కి పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది. విపరీతంగా చలి పెరిగింది. ఎట్లా దినం ఇదవుతుంటే అట్లా వీధులు గాలి వస్తుంది చల్లగా. ఆదిలాబాద్లో చాలా చలి విపరీతంగా ఉంది. జాగ్రత్తగా అందరూ ఇళ్ళకి వెళ్ళాలంటే షట్టరు, మంకీ క్యాప్ పెట్టుకొని వెళ్ళాలా. చాలా ప్రమాదంగా ఉంది. జలుబులు చేసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి సార్. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై అధికంగా ఉంది. చలికాలం చివరి రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే పనులకు వెళ్లే రైతులు, పారిశుద్ధ్య కార్మికులు ఇంటి నుంచే బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం వేళ బయటకు వెళ్లొద్దంటున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అంతవరకు బాగానే ఉన్నా కులగణన ఎలా నిర్వహిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు న్యాయపరమైన చిక్కులు, మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందుకు అడ్డంకిగా నిలిచే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా గణన చట్టం 1948 ప్రకారం కులగణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. వాటిని అమలు చేసే అవకాశం కూడా లేదు. ఇటీవల బీహార్ సర్కార్ నిర్వహించిన కులగణన కోర్టుకెక్కింది. బీహార్ ప్రభుత్వం కులగణన నిర్వహించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను 65% పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75% పెరిగాయి. ఇది సుప్రీంకోర్టు గతంలో విధించిన 50% కోటా పరిమితిని మించిపోయింది.
మరోవైపు బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనే చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవని అనేక మంది పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్ల అమలు పెండింగ్లో ఉన్నది. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి జనగణన నిర్వహించే అధికారం లేనందున ఆ సర్వే వివరాలను నాటి ప్రభుత్వం వెల్లడించలేదు, అమలు కూడా చేయలేదు. మరిప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏ రీతిన కులగణన చేపడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం నామమాత్రంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రతిసారి బీసీ రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ట్రిపుల్ టీ పేరిట పలు మార్గదర్శకాలు జారీ చేసింది. బీహార్ తరహాలో రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో కులగణన నిర్వహిస్తారా, లేదంటే కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల తరహాలో నిర్వహిస్తారా అనే అంశంపై బీసీ నేతల్లో చర్చ మొదలైంది. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే బీహార్ తరహాలోనే న్యాయ చిక్కులు తప్పకపోవచ్చని తెలుస్తున్నది. అలా కాకుండా బీసీ కమిషన్ నేతృత్వంలోనే చేపట్టాలంటే తాజాగా ప్రభుత్వం మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉన్నది. కమిషన్ కాలపరిమితి ఆగస్టు వరకు మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ పని చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దానిని రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. దీంతో గత ప్రభుత్వం నియమించిన ప్రస్తుత చైర్మన్ సభ్యులతో స్వచ్ఛందంగా రాజీనామా చేయించాలి అని చూస్తున్నట్టు సమాచారం. అందుకు వారు అంగీకరిస్తారా అనేది మరో ప్రశ్న. కొత్త కమిషన్ను ఏర్పాటు చేసిన రాబోయే కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు రానున్నాయి. దీంతో అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి. దీంతో కుల సర్వే నిర్వహించడం అసాధ్యమని చెప్పాలి. లోక్సభ ఎన్నికల తర్వాతే కుల సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే సర్వే నిర్వహించి గణాంకాలు వెలికితీసి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందడానికి మరింత జాప్యమవుతుంది. అప్పటి వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఉండబోదు. ఒకవేళ నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీలకు తప్ప ఎవరికీ రిజర్వేషన్లు అనేవే ఉండవు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే మొత్తం 56 సభ్యుల ఎంపిక జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలు ఖాళీ అవుతుండగా ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 సీట్లు భర్తీ కానున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 మంది రాజ్యసభ సభ్యుల ఎంపిక జరగనుంది. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించగా అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినిపల్లి సంతోష్ కుమార్ల పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. ఏపీలో 3, తెలంగాణ నుంచి 3, మొత్తం 6 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో బలం చూసుకుంటే వైసీపీకి 3 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఒక్కొక్క చోట ఎన్నిక జరగనుంది. రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న 56 మంది పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది.
అమెరికా గతేడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. దేశంలోని యుఎస్ ఎంబసీ కాన్సులేట్లు అన్ని కేటగిరీలు కలిపి ఏకంగా 14 లక్షల వీసాలను జారీ చేశాయి. ఇందులో 1.40 లక్షల విద్యార్థి వీసాలున్నాయి. ఇది ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువని, వరుసగా ఇది 3వ ఏడాది కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పామని యుఎస్ ఎంబసీ పేర్కొంది. 2022తో పోల్చితే వీసా దరఖాస్తుదారుల్లో 60% పెరుగుదల నమోదైందని వెల్లడించింది. గతేడాది భారతీయులకు రికార్డ్ స్థాయిలో 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అన్ని వీసా విభాగాల్లో డిమాండ్ భారీగా ఉందని, 2022తో పోలిస్తే గతేడాది భారతీయుల వీసా దరఖాస్తుల్లో 60% పెరుగుదల నమోదైందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది అమెరికా వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారతీయులేనని పేర్కొంది. విజిటర్ వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 75% అంటే సగటున 1000 రోజుల నుంచి 250కి తగ్గించినట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్లోని అమెరికా దౌత్య బృందం 2023లో 1.40 లక్షలకు పైగా విద్యార్థి వీసాలు జారీ చేసి వరుసగా 3వ ఏడాది రికార్డు సృష్టించింది. మరే దేశంలోనూ ఈ స్థాయిలో జారీ చేయలేదు. విద్యార్థి వీసా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలు ప్రపంచంలోనే మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యను అభ్యసిస్తున్న 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థుల్లో 1/4 వంతు భారతీయులే. భారతీయులు వారి కుటుంబ సభ్యుల కోసం గతేడాది 3.80 లక్షల ఉద్యోగ వీసాలు జారీ చేశామని, విజిటర్ వీసాలకు సంబంధించి మొత్తం 7 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైన 31,000కు పైగా వలస వీసా దరఖాస్తులను ముంబైలోని కాన్సులేట్ జనరల్ పరిష్కరించింది. గతేడాది మార్చిలో హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలను స్థానికంగా $340 మిలియన్ నిర్మించిన సొంత భవనంలోకి మార్చారు. అహ్మదాబాద్, బెంగళూరులో కొత్త కాన్సులేట్లను ప్రకటించారు. వినూత్న సాంకేతిక పరిష్కారాలు, సిబ్బంది పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, మరిన్ని నిధుల కేటాయింపు వంటి చర్యల ద్వారా భారతీయుల వీసా డిమాండ్లను తీర్చినట్లు అమెరికా రాయబార కార్యాలయం వివరించింది. 2024లో H1B వీసాల రెన్యువల్ ప్రక్రియను తమ పైలట్ కార్యక్రమం మరింత సులభతరం చేస్తుందని పేర్కొంది. కొన్ని కేటగిరీల H1B వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించుకునేలా ఓ పైలట్ ప్రోగ్రాంను అమెరికా ఇటీవల ప్రారంభించింది.